ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనతో కాకినాడ సిటీ నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తుందని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో మౌలిక సదుపాయాల విస్తరణకు నిదర్శనంగా మారుతోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలనపై నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంపై నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. స్థానిక సూర్యకళ మందిరం నందు సోమవారం అదనపు కమిషనర్ కేపీ సుధాకర్ అధ్యక్షతన రాష్ట్రంలో 2 ఏళ్ల పాలనపై నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంపై సమావేశం నిర్వహించారు. ముందుగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం, మాజీ మంత్రి వర్యులు చిక్కాల రామచంద్రరావు, జనసేన నాయకులు అడబాల సత్యనారాయణ, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య వివిధ శాఖల నుంచి విచ్చేసిన అధికారులు ప్రసంగించారు. సభలో వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ విభాగాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించగా, పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులు వేదికపైకొచ్చి తమ అనుభవాలు పంచుకున్నారు. ప్రభుత్వ పథకాల వల్ల తమ జీవితాల్లో వచ్చిన మార్పులు వివరించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ 2 ఏళ్లలో కాకినాడ నగర నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల క్రింద 120.64 కోట్లు, సంక్షేమ పథకాల క్రింద 450.55 కోట్లు వెచ్చించామని, మొత్తం 591.19 కోట్లు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, చిక్కాల రామచంద్రరావులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను చూసి ప్రతిపక్ష వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతున్న పథకాలపై దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే కూటమి పాలనకు నిదర్శనమన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పెరికి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వనపర్తి బద్రి, గ్రంథి నారాయణరావు, బచ్చుశేఖర్, పల్వెల రవి, అనంతకుమార్, మల్లిపూడి నాగదీపిక, తుమ్మల సునీత, రమేష్, పంతాడి రాజు, ఎస్కే రహీం, ఏవిడి మెంటరావు, ఎన్డీఏ కూటమి శ్రేణులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఎంత ఆఫీసర్ ఉంటాడు, ఆల్ ప్రభుత్వం ఎంత ఆఫీసర్, ఎవరైనా ఆఫీసరే ఉంటాడు. అదే ఆఫీసర్ మన టైంలో కెమెరా పనిచేసింది కదా, మీడియా ఎందుకు పనిచేయలేదు? నేను అడుగుతాను, ఏం చేస్తావు? అవునా కదా, మీరు చెప్పాలి. ప్రభుత్వం మారుతుంది, ఎమ్మెల్యేలు మారుతారు, కానీ అధికారులు ఆడే ఉంటారు సంగతి మీరు చెప్పాలి. అధికారులు చెప్పి చేయించుకోవాలి. ఎందుకు ఆ రోజు కెమెరాలని పనిచేస్తాయి? తన దగ్గర నువ్వే తర్వాత ఎందుకు పనిచేయలేదు? ఆలోచించాలి కదా, ఈ ప్రజల కోసం ఆలోచించాలి. అంతేకాని డంపింగ్ యార్డు, మనకున్న సచివాలయంలో డంపింగ్ యార్డు ఆ ప్రాంతంలో సర్పాని జంక్షన్ నుంచి మనం రోడ్ వేసుకుంటూ వచ్చాం. ఎక్కడ దాకా వచ్చిందండి? డైరీ ఫార్మ్ సెంటర్ కాబట్టి సంజయనగర్ దాకా వచ్చింది. 8.5 కిలోమీటర్ రోడ్ అండి అది. 8 కిలోమీటర్లు మనం వేసామండి. మన ప్రభుత్వంలో ఎలక్షన్ వచ్చింది, ఓడిపోయాం, అధికారం కోల్పోయాం. 1 కిలోమీటర్ వేయాలి కదండి. అక్కడి నుంచి 1 కిలోమీటర్ వేసేస్తే అలా రోడ్డు వెళ్ళిపోద్ది. జనాభా మంత్రి మీద ఇంట్లో వెళ్ళిపోతారు, జనం ఇంటికి కోర్టుకి వెళ్ళిపోతారు. అక్కడ 3,000 లారీలు ఉన్నాయి. ఎవరన్నా లారీ వాళ్ళు వచ్చారండి?